చెప్పే ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను అంటే సింపుల్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ గురించి చెప్పాను, అలాగే సింపుల్ ఎవాపరేటివ్ కూలింగ్ సిస్టమ్ గురించి చెప్పాను, బూట్ స్ట్రాప్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ చెప్పాను, బూట్ స్ట్రాప్ ఎవాపరేటివ్ కూలింగ్ సిస్టమ్ చెప్పాను, అలాగే రిడ్యూస్డ్ యాంబియంట్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ చెప్పాను. 5 టైప్స్ ఉంటాయని చెప్పాను ఎయిర్ కూలింగ్ సిస్టంలో. కడవరకు చూడండి, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క ప్రాబ్లం చేస్తాను. కడవరకు చూస్తేనే అంటే చివరి వరకు చూస్తేనే కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అర్థం కాదు. ఓకేనా? చూడండి ఒకసారి ప్రాబ్లం ఎలా ఉందంటే సింపుల్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ ఈజ్ యూజ్ అంటే ఆయన ఒక సింపుల్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ని యూజ్ చేస్తున్నాడు ఫర్ అండ్ ఏరోప్లేన్ హ్యావింగ్ ఏ లోడ్ ఆఫ్ అంటే ఒక ఏరోప్లేన్లో సింపుల్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ నేను యూజ్ చేస్తున్నాను సార్. ఓకేనా? దాని యొక్క కెపాసిటీ హ్యావింగ్ ఏ లోడ్ ఆఫ్ 10 tons 10 tons కెపాసిటీ అన్నాడు. అంటే నేను రాస్తాను Q is equal to 10 tons. The atmospheric pressure and temperatures are 0.9 bar. అంటే P1 ఇచ్చాడు. నేను సింపుల్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ ని ఫస్ట్ డ్రా చేసుకుంటాను. డ్రా చేసుకుంటే మీకు ఒక ఐడియా వచ్చింది. ఇది P and S. P and S. చూస్తే ఫస్ట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఇచ్చాడు. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ లైన్ మనకు తెలిసిందే, ఇది అనుకున్నాం. దీని యొక్క బార్ ఎంత ఇచ్చాడు? అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దట్ ఈస్ 0.9 బార్ అండ్ 10 degrees Celsius. దీని యొక్క టెంపరేచర్ కూడా ఇచ్చాడు T1. ఓకేనా? ద ప్రెషర్ ఇంక్రీజ్ టు సో ప్రెషర్ ఇంక్రీజ్ అయిందంట. ఎంత ఇంక్రీజ్ అయిందంటే 1.013 ఇంక్రీజ్ అయిందంట డ్యూ టు ర్యామింగ్ ద్వారా ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయిందంట. అంటే ఇది 1 ఇది 2 1 2. ఓకే, నెక్స్ట్ అక్కడ మనం రాసుకున్నాం P1 is equal to 1.013 bar. Sorry, P1 is 0.9 bar. అలాగే T1 టెంపరేచర్ T1 is equal to 10 degrees Celsius 10 degrees Celsius and 10 plus 273 that is equal to 283 kelvins. అలాగే ర్యామ్ యొక్క ప్రెషర్ ఇచ్చాడు P2 is equal to ఎంత ఇచ్చాడు 1.013 బార్ అని. ఓకేనా? నేను దీని గురించి చెప్తాను. The atmospheric pressure, the temperature of the air is reduced by 50 degrees in the heat exchanger. Okay, so దీని గురించి హీట్ ఎక్స్చేంజర్ లో 50 degrees రెడ్యూస్ అవుతుందంట. అది దేంట్లో నేను చెప్తాను, ప్రాబ్లం చెప్తాను. ఓకే, the pressure in the cabin is 1.01 bar. అంటే cabin లో ఉన్న ప్రెషర్ ఎంత అంటే 1.01 bar. ఇంకా ఈ ఇండివిజువల్ ఎంత ఉంటుందా 1.01 bar. ఇది క్యాబిన్ రాసుకుని కావాలండి. ఇక్కడ ఏ రాస్తాను? ఫస్ట్ దామో యాంబియంట్, సెకండ్ దేమో ర్యామ్, థర్డ్ ఏమో క్యాబిన్ యొక్క ప్రెజర్స్ అన్నమాట. నీట్గా రాసుకోండి. నెక్స్ట్ the temperature of air leaving the cabin is 25 degrees Celsius. అంటే నాకు 1.03 క్యాబిన్ అన్నాడంటే P6 ఇచ్చినాడు. P6 is 1.01 bar. అలాగే టెంపరేచర్ ఇన్ ద క్యాబిన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు P6 ఇచ్చినాడు. ఇట్ ఈస్ ఈక్వల్ టు 25 degrees Celsius. దట్ ఈస్ 25 plus 273 that is equal to 298 kelvins. ఓకే, ఇలా ఇచ్చారు మనకి. ఇదేమడుగుతున్నాడు? ద పవర్ రిక్వైర్డ్ టు టేక్ ద లోడ్ ఆఫ్ కూలింగ్ ఇన్ ద క్యాబిన్. అంటే ఇండైరెక్ట్గా ఏమంటాడంటే ఆ క్యాబిన్ అంతా కూల్ చేయడానికి నాకు ఎంత పవర్ అవసరం అవుతుంది సార్ అని అడుగుతున్నాడు. ఏ క్యాబిన్? ఆయన ఏ ఏరోప్లేన్ అయితే యూజ్ చేసుకుంటున్నాడో ఇలాంటి రిఫ్రిజిరేటర్, ఆ
రెఫ్రిజిరేటర్లో ఉన్న క్యాబిన్, ఓకేనా, ఈ టెంపరేచర్ దగ్గర ఈ ప్రెజర్ దగ్గర ఉన్న క్యాబిన్ ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తుంది అన్నాడు. ఓకే, కూల్ చేయడానికి. నెక్స్ట్ చూడండి ఒకసారి. అలాగే సిఓపి ఆఫ్ ద సిస్టమ్. సిఓపి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ కూడా అడిగాడు అన్నమాట. మనకి తెలిసి ప్రాసెస్. సో సింపుల్ ఎయిర్ కూలింగ్ సిస్టంలో ఏముంటాయని చెప్పాను. సో కంప్రెసర్ ఉంటుందని చెప్పాను. ఓకే, కంప్రెసర్ యొక్క ప్రెజర్. సో ఇది మెయిన్ కంప్రెసర్ ప్రెజర్. ఓకే, రాసుకుంటే కదా మెయిన్ కంప్రెసర్ ప్రెజర్ లైన్. ఓకేనా, సో మెయిన్ కంప్రెసర్ ఉంటుందని చెప్పాను. సో దాని నుంచి చూస్తే సో దట్ ఈస్ ర్యామింగ్ ప్రాసెస్ అయిన తర్వాత మెయిన్ కంప్రెసర్ అయిన తర్వాత హీట్ ఎక్స్చేంజర్. ఇది హీట్ ఎక్స్చేంజర్ అయిన తర్వాత డైరెక్ట్ ఏంటి చెప్పాను, కూలింగ్ టర్బైన్. అంటే 1 to 2, 2 to 3, 3 to 4 and 4 to 5. సో 5 to, సో మనం చూస్తే సో 4 to 5, అలాగే 5 to 6. సో వాడు అన్నాడు ఏమన్నాడు, assuming that all expansion and compressions are isentropic, the pressure of the compressed air is 3.5. అంటే హైయెస్ట్ ప్రెజర్ ఏమి ఇస్తున్నాడు, 3.5 ఇచ్చాడు. గుర్తుంది, అక్కడ చివరిని కనిపిస్తుంది అది ఎంత ఇచ్చాడు చూడండి ఒకసారి. 3.5 ఇచ్చాడు. అంటే మనకి ఏమి ఇచ్చినట్టు, ఇది మెయిన్ కంప్రెసర్ యొక్క ప్రెజర్ ఇది ఎంత ఇచ్చాడంటే 3.5 బార్. ఓకే, ఇది మెయిన్ కంప్రెసర్ యొక్క ప్రెజర్ లైన్. సో బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఎందుకు చెప్తానంటే చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఒకసారి ప్రాసెస్ అనేది చూడండి ఒకసారి. ఇది ప్రాసెస్, అలాగే ఇది ప్రాసెస్, అలాగే ఇది ప్రాసెస్, అలాగే ఇది ప్రాసెస్. సో మనకి చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. 1 to 2 is ramming, 2 to 3 is main compressor. ఓకేనా, నెక్స్ట్ హీట్ ఎక్స్చేంజర్, కూలింగ్ టర్బైన్ సిటీ. సో ఇది క్యాబిన్. ఓకేనా, క్యాబిన్. ఓకే, నెక్స్ట్ సి అని రాసాను క్యాబిన్. ఓకే, సో ఇది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నేను ఒకదాని తర్వాత నేను ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తాను. చూడండి ఒకసారి. ఫస్ట్ ఏం చేయాలి, పవర్ కావాలంటే కంపల్సరీ పవర్ దేని మీద డిపెండ్ అవుతుందంటే కంప్రెసర్. దట్ ఈస్ కంప్రెసర్కి ఇచ్చే పవర్. అంటే మెయిన్ రన్ అవ్వాల్సింది ఏంటంటే కంప్రెసర్ కనుక తెలిసిందనుకోండి, కంప్రెసర్కి ఇచ్చే ఎనర్జీ తెలిసిందనుకోండి, కంప్రెసర్ రన్ అవుతే చాలా కూలింగ్ టర్బైన్ రన్ అయిపోద్ది. అలాగే మెయిన్ కంప్రెసర్ దట్ ఈస్ కంప్రెసర్కి పవర్ ఇస్తుంది. అన్ని కూలింగ్ టర్బైన్, హీట్ ఎక్స్చేంజర్. సో మనం హీట్ ఎక్స్చేంజర్ స్పెషల్గా పవర్ అవసరం లేదు, అందులో ఫ్లో అయిపోద్ది అంతే ఆ ప్రెజర్. అలాగే కూలింగ్ టర్బైన్కి మనం పవర్ అవసరం లేదు. అన్నింటికి ఏమి ఇవ్వాలి, ఓన్లీ దేనికి ఇవ్వాలి, హీట్ ఎక్స్చేంజర్కి మాత్రం ఇవ్వాలి. దానికి ఇస్తే సరిపోతుంది. సో అందుకని అంటే నాకు కావాల్సింది ఏంటి, T2 ఇవ్వలేదు. ఓకే, T2 కావాలి, T3 కావాలి, T4 కావాలి, T5 కావాలి, T6 కావాలి. ఇవన్నీ టెంపరేచర్స్ అన్నీ తెలిసినవి ఆటోమేటిక్గా అన్నీ ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో దానికోసం ఏం చేయాలి, తీసుకోండి ఐసెంట్రోపిక్ ఫస్ట్ది 1 to 2 ఈ ఐసెంట్రోపిక్ ప్రాసెస్ కాబట్టి ప్రాసెస్. సో దట్ ఈస్ T2 by T1 is equal to P2 by P1 4 to the power of gamma minus 1 by gamma. That is T2 is equal to P1 of P2 by P1 4 to the power of gamma minus 1 by gamma. That is T2 is equal to T1 temperature is 283 into P2 temperature pressure 1.0113 by T1 is 0.9 4 to the power 1.4 minus 1
ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్, సో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత T2 292 కెల్విన్, 292 కెల్విన్స్, 292 కెల్విన్. సో ఇది మనకు అవసరం అవ్వచ్చు చెప్పేటప్పుడు. ఓకేనా. నెక్స్ట్ 2 to 3 ప్రాసెస్, ఇట్ ఈస్ ఐసోట్రోపిక్ కంప్రెషన్ ప్రాసెస్. ఓకేనా. ఇది ర్యామింగ్ ప్రాసెస్, ఐసోట్రోపిక్ ప్రాసెస్. ఇది కూడా ఐసోట్రోపిక్. ఓకేనా. ఐసోట్రోపిక్ కంప్రెషన్ ప్రాసెస్ కాబట్టి సో నేను ఏ రాయొచ్చింది, P3/T2 is equal to P3/T2 whole to the power of gamma minus 1 by gamma. సో కనిపిస్తుంది ఇంకా కింద మీకు? సో కనిపించట్లేదు, చూడండి ఒకసారి అక్కడ రాశాను. T3/T2 it is equal to P3/P2 whole to the power gamma minus 1 by gamma కింద రాయొచ్చు, ఐసెంట్రోపిక్ కంప్రెషన్ ప్రాసెస్ కాబట్టి. ఓకేనా. ఓకేనా. సో చూస్తే నాకు P3 కావాలి. P3 is equal to P2 times of, so P3/T2 whole to the power gamma minus 1 by gamma. T3 is equal to T2 value already 292 అని వచ్చింది. 292 into, so P3 is pressure 3.5, అంటే P3 అంటే ప్రెషర్ పాయింట్ దగ్గర, సో కంప్రెసర్ దగ్గర ఉన్న ప్రెషర్ 3.5. P2 is 1.013 whole to the power of 1.4 minus 1 by 1.4, so that is equal to P3 అని వచ్చింది నాకు. P3 144 వచ్చింది. 144 సారీ 417 కెల్విన్. సో 144 డిగ్రీస్లో. ఓకేనా. T3 కూడా వచ్చింది. T3 వచ్చిన తర్వాత నాకు T4 అంటే హీట్ ఎక్స్చేంజర్ కదా, ఇప్పుడు చెప్పాను. ద టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ ఈజ్ రెడ్యూస్డ్ బై 50 degrees ఇన్ ద హీట్ ఎక్స్చేంజర్. అంటే ఇప్పుడు T4 హీట్ ఎక్స్చేంజర్ ఎండింగ్ పాయింట్ కదా, హీట్ ఎక్స్చేంజర్ చేసిన తర్వాత ఉన్న టెంపరేచర్. సో దాన్ని నాకు బిఫోర్ హీట్ ఎక్స్చేంజర్ టెంపరేచర్ ఎంత 417 కెల్విన్. T3 కదా. T3 నాకు 50 degrees మాత్రమే డిగ్రీ చేస్తుంది. 50 degrees, దట్ ఈస్ 50 + 273, 50 degrees ఇచ్చాడు, కెల్విన్ ఇచ్చాడు. ఒక నిమిషం. సో డిగ్రీస్ ఇచ్చాడు కాబట్టి కెల్విన్స్లో మాత్రమే 50, లేకపోతే దీన్ని డిగ్రీస్లో చేంజ్ చేసుకొని ఆ తర్వాత T3 it is equal to 417 minus 273. సో చేస్తే 417 minus 273 it is equal to 144 degrees Celsius, that is T3. Okay. ఇప్పుడు T4 it is equal to, so T3 50, that is heat exchanger లో కంప్రెస్ అయిన తర్వాత టెంపరేచర్ 50 degrees మాత్రమే డిగ్రీ చేస్తుంది హీట్ ఎక్స్చేంజర్. అంటే నేను ఎలా రాయొచ్చు, T4 is equal to 50, that is 144 minus 50 it is equal to, that is 95. ఓకేనా. సారీ 144 96 అన్నమాట, 50, సో 94 degrees Celsius, that is Kelvin. So 94 it is equal to plus 273. ఎలా చేసినా ఉంటే 367 కెల్విన్స్. T4 కూడా వచ్చింది. అలాగే T5 ఫైండ్ అవుట్ చేయండి. T5 ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో చూడండి ఒకసారి. T5 కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఎలా చేస్తారు? సేమ్ T4 to T5 ఐసోట్రోపిక్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ కాబట్టి 4 to 5 తీసుకోండి.
that is isentropic expansion process. Isentropic expansion process. So expansion process కాబట్టి turbine కాబట్టి expansion process. So it is equal to ఎలా రాయొచ్చు మనం T4 by T5, it is equal to T4 by T5 whole to the power of gamma minus 1 by gamma simple. So నాకు కావాల్సింది T4 by T5 అంటే చూడ తెలిస్తే అసలు T4 is 3.5 అలాగే T5 cabin యొక్క టెంపరేచర్ cabin pressure that is 1.01 whole to the power of 1.4 minus 1 by 1.4, that is T4 by T5 it is equal to total చేస్తే మనకు ఒక వాల్యూ వచ్చింది. ఒక్క నిమిషం అవునా గామా మైనస్ 1 బై గామా ఇదంతా చేస్తే నాకు 1.4 వచ్చింది. 1.4 అంటే నాకు కావాల్సిన T5 కాబట్టి T5 is equal to T4 by 1.4. So that is equal to T4 value 367 by 1.4. వేస్తే నాకు ఎంత వచ్చిందంటే ఈ వాల్యూ ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ T5 257. So T5 257 kelvins. So simply. Okay. So next T5 T6 టెంపరేచర్ ఆడి ఇచ్చాడు. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాడు ఇచ్చిన ప్రకారం పవర్ రిక్వైర్డ్. సో పవర్ రిక్వైర్డ్ మనకి మాస్ ఫ్లో రేట్ తెలిస్తే ఆటోమేటిక్గా పవర్ రిక్వైర్డ్ ఈజీగా చేసేయచ్చు. మాస్ ఫ్లో రేటు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను చూడండి సార్. వాడు మనకి కెపాసిటీ ఇచ్చాడు. ఓకేనా కెపాసిటీ. సో మాస్ ఫ్లో రేట్ చూడండి సార్. సో మాస్ ఫ్లో రేట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? అంటే క్యాబిన్లో ఎంత మాస్ ఫ్లో రేట్ అవుతుంది? ఓకే దాన్ని ఎలా రాయొచ్చు? 210 నేను డెరివేషన్లో చెప్పాను ఇది అంతాను 210 by Cp into T6 minus T5. So that is equal to 210 into ఎన్ని టర్మ్స్ అన్నాడు? వాళ్ళు 10 టర్మ్స్ అన్నాడు రైట్. into 10 divided by Cp is 1 into T6 temperature. T6 already is given, that is 298 minus 257. So నాకు ఎంత వచ్చిందండి ఈ వాల్యూ మాస్ ఫ్లో రేటు? ఇట్ ఈస్ ఇన్ kg per minute ఉండిద్ది. అది ఎంత వచ్చిందంటే 51.2. సో నాకు 51.2 వచ్చింది. 51.2 kg per minute. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ అడిగిన క్వశ్చన్ పవర్ required to take the so now theory రాస్తాను. power required to take the load, to take the load అంటే ఎంత లోడ్ అవసరం? లోడ్ ఆఫ్ కూలింగ్ అంటే కూల్ చేయడానికి ఎంత పవర్ అవసరం అడుగుతున్నాడు ఇన్ ద క్యాబిన్. ఓకే సో ఇన్ ద క్యాబిన్ అంటే నా కూలింగ్ చేయడానికి ఎంత పవర్ రిక్వైర్ పర్మిషన్ అవుతుందన్న అసలు పవర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎలా రాయొచ్చు? సో MA CP ఇంటూ CP ఇంటూ పవర్ దేని చేస్తామంటే కంప్రెషన్ చేస్తాం. సో కంప్రెషన్లో దాని యొక్క ప్రాసెస్ దట్ ఈస్ T3 టెంపరేచర్ T3 minus T5
T2 4 by so mass flow rate kg per minute లో ఉంది కాబట్టి సెకండ్స్ లో కన్వర్ట్ చేయండి అప్పుడు కిలో జౌల్ పర్ సెకండ్స్ లో వస్తుంది దట్ ఈస్ ఈక్వల్ టు మాస్ ఫ్లో రేట్ 51.2 into 1 T3 టెంపరేచర్ T3 టెంపరేచర్ వచ్చేసి క్యాలిక్యులేట్ చేసాం 417 minus T2 టెంపరేచర్ కూడా ఫైండ్ అవుట్ చేసాం మనం అది ఎంత టెంపరేచర్ వచ్చిందంటే 292 డివైడెడ్ బై 60 పవర్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందంటే 106 కిలో వ్యాట్స్ 106 కిలో వ్యాట్ సో మీకు తెలియని విషయం ఏంటంటే అసలు అంత రిఫ్రిజిరేటివ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఎంత పవర్ కన్జ్యూమ్ అవుతుందో చెప్పేసాం అన్నమాట ఇది ఓకే సో అన్నీ చెప్పేసిందో ఓకే హీట్ రిజెక్షన్ చెప్పేయచ్చు సో హీట్ రిజెక్షన్ కూడా మొత్తం అన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు నేను చెప్పిన అన్ని ఓకేనా వాడు అడిగిన స్టాక్ మాత్రం చెప్తాను నేను సెకండ్ ద సిఓపి ఆఫ్ ద సిస్టమ్ సిఓపి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సో సెకండ్ క్వశ్చన్ సిఓపి ఇట్ ఈస్ ఈక్వల్ టు మనం రైట్ Q by that is 210 Q by so MCP MA CP into so మనం ఇదంతా కాకుండా పవర్ తో డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేసి పవర్ ఇంటూ పవర్ P into 60 కి చేస్తే ఆటోమేటిక్గా జీరో అవుతుంది 210 into capacity times power it is in kilowatts so fine కూడా Q కూడా సో మనకి కిలోవాట్స్ ఉంది కాబట్టి పవర్ 106 కదా వచ్చింది మనకి 106 into 60 వేస్తే మనకి సిఓపి ఎంత వచ్చిందంటే 0.33 వచ్చింది సిఓపి ఓకే ఓకేనా లేకపోతే మనం ఇంకొక విధంగా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే పవరు అది సిఓపి 210 Q by MCP ఇంటూ సో T3 డాష్ మైనస్ T3 మైనస్ T2 వేస్తే అప్పుడు కూడా పవర్ వచ్చేస్తుంది అనమాట సో మనకి ఈజీగా ఓకే చాలా ఫైండ్ అవుట్ చేయొచ్చు దీంట్లో టెంపరేచర్స్ అన్నీ వచ్చేసినాయి కాబట్టి స్పెసిఫిక్ హీట్ తెలుసు కాబట్టి మాస్ ఫ్లో రేట్ తెలుసు కాబట్టి కంప్రెషన్ వర్క్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకేనా రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేసేయచ్చు చైనా సో వాడు అడిగిన వాటికి ఇంతే కానీ అన్నీ ఫైండ్ అవుట్ చేయొచ్చు నేను అవన్నీ చేస్తాను చూడండి ఒకసారి అడగలేదు జస్ట్ నేను చేస్తాను నేను రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ ఎంత ప్రొడ్యూస్ అవుతుందో చూస్తాను రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ దట్ ఈస్ ఆది ఎక్కడ 6 to 5 to 6 కదా వాడు అడగలేదు ఇప్పటివరకు అడిగాడు గుర్తుపెట్టుకోండి చేస్తాం రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ ఎంత ప్రొడ్యూస్ అవుతుందని క్యాలిక్యులేట్ రాకపోతే ఒకసారి MA CP into T6 minus T5 as the refrigerating effect that is mass flow rate 51.6 CP is 1 T6 temperature మనకి అందించే T6 temperature క్యాలిక్యులేట్ చేసాం సారీ ఆడి ఇచ్చాడు 298 minus T5 temperature 257 సో యాస్తే అంటే మొత్తం అంతా వచ్చేసింది అంటే వాడు అడగలేదు కానీ నీకు తెలియాలి కదా 257 రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అనేది 51.6 దట్ ఈస్ 2 రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ ఈజ్ ఈక్వల్ టు 211.5.6 kg per ఇది కిలోజౌల్ పర్ kg కెల్విన్స్ ఉంటుంది kg పర్ మినిట్ సో దట్ ఈస్ మనకి ఆగి రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ మీరు అడగలేదు నేనే కావాలి మనం నేర్చుకోవడం కోసం చేయడానికి గల కారణం
రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ అడగచ్చాడు. ఓకేనా, రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్. ఓకేనా, అడుగుతాడు గ్యారెంటీ, ఏదో క్వశ్చన్ అడుగుతాడు. సో దట్ ఈస్ 211. ఇది కిలో జౌల్ పర్ మినిట్లో ఉంది. సో జౌల్ పర్ సెకండ్స్లో మాట్లాడుతుంటే రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ బై 60 వేస్తే 35. దట్ ఈస్ RE ఇట్ ఈస్ ఈక్వల్ టు 35.26 కిలో జౌల్ పర్ సెకండ్ ఇంత ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. ఓకేనా, రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్. నెక్స్ట్ ఇంకోటి హీట్ ఎక్స్చేంజర్లో ఎంత హీట్ ఎక్స్చేంజ్ జరుగుతుంది, రిజల్ట్ జరుగుతుంది కదా. సో హీట్ ఎక్స్చేంజర్, ఆ హీట్ ఎక్స్చేంజర్ గురించి కూడా చెప్తాను. హీట్ ఎక్స్చేంజర్ హీట్ రియాక్షన్ జరుగుతుంది. హీట్ రియాక్షన్ ఈక్వల్ టు ఎంత హీట్ రియాక్షన్ జరుగుతుంది ప్లాంట్ నుంచి అంటే MaCp ఇంటూ T3 మైనస్ T4. సో దట్ ఈస్ ఈక్వల్ టు Ma is 50 into 1 into T3. 50 into 1 into T3 టెంపరేచర్ మనం ఫైండ్ అవుట్ చేసాం 417 మైనస్ T4 టెంపరేచర్ ఈస్ దానికన్నా తక్కువ 367. ఇట్ ఈస్ ఈక్వల్ టు మనకు కనిపిస్తుంది అంత వాల్యూ అంతను వాల్యూస్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అమ్మ. 417 మైనస్ 367 దట్ ఈస్ 50 వేస్తే ఇది 2500 కిలో జౌల్ పర్ మినిట్ ఎంత వచ్చింది. సో పర్ సెకండ్లో మాట్లాడితే 60 వేస్తే సెకండ్లో ఎంత హీట్ రియాక్షన్ అవుతుందంటే 41.66 కిలో జౌల్ పర్ సెకండ్. ఓకే, ఇంత హీట్ రియాక్షన్ జరుగుతుంది త్రూ దేని ద్వారా, హీట్ ఎక్స్చేంజర్ ద్వారా. అలాగే ఎంత వర్క్ చేస్తుంది ఫ్యానింగ్, దట్ ఈస్ టర్బైన్, కూలింగ్ టర్బైన్ ఎంత వర్క్ చేస్తుంది, కూలింగ్ టర్బైన్ ఎంత వర్క్ చేస్తుందని అన్నారు అనుకున్నాను. ఎలా పాయింట్ అవుట్ చేస్తాను? సో దట్ ఈస్ ఈక్వల్ టు, సో వర్కింగ్ టర్బైన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు MaCp ఇంటూ T4 minus T5. So that is equal to WT is equal to Ma 51.6 kg per minute, 51.6 into 1 into T4 temperature. So T4 is 367 minus T5 temperature. So 5 T5 temperature ఎంత వచ్చిందంటే మనకి 257. సో ఇదంతా వేస్తే నాకు 367 మైనస్ 257 అది ఇంటూ 51.6. సో నాకు ఎంత వచ్చిందంటే 56676 కిలో జౌల్ పర్ మినిట్ వచ్చింది. బై 60 వేస్తే మనకు ఆటోమేటిక్గా వర్కింగ్ టర్బైన్ ఎంత వర్క్ చేస్తుందంటే 94.6 కిలో జౌల్ పర్. సో ఇది ఓకేనా. సో ఒకదానికి ఒకటి. సో ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనకి రాదండి. ఓకేనా, ఒకటి 10 చార్జ్ చేయండి. 2100 డివైడెడ్ బై 94. ఓకేనా. సో చేయండి, ప్రాక్టీస్ చేయండి. వాడు అడగలేదు కానీ నేను అన్నీ ఫైండ్ అవుట్ చేశాను. వాడు అడిగినా అడగకపోయినా సో మీకు తెలుస్తుంది కదా వాల్యూస్ అనేవి, సింపుల్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అనేది ఎలా ఉండిద్ది అనేది. ఓకేనా.